హలో మిర్యాలగూడ హైదరాబాద్ వాళ్ళకి ఖైరతాబాద్ గణేష్ ఎలానో మిర్యాలగూడ వాళ్ళకి కూడా మన గణేష్ మార్కెట్ గణేష్ అలా అన్నమాట. మిర్యాలగూడ మొత్తంలో ఎన్ని విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా గణేష్ మార్కెట్లో నిమజ్జనం అనేసరికి మాత్రము అశేషమైన జనాదరణతో మాత్రం ఇక్కడికి జనాలు వస్తుంటారనమాట. ఎంతో ప్రాముఖ్యతమైనది, ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి గణేష్ అన్నమాట. సో మనం ఈ ఇయర్ ఇంకోటి ఏంటంటే ఇయర్ చాలా స్పెషల్ అనమాట. అది ఏంటంటే మనకి ఇయర్తో కలిపి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేవి అయిపోయాయి అనమాట. అంటే మీరు ఒకసారి మనం వెనకకి వెళ్తే కనుక 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణేష్ మండపం ఏర్పాటు చేయడము, గణేష్ని నిలబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత ప్రాచుర్యం పొందినటువంటి గణేష్ అన్నమాట. కాకపోతే 50 ఇయర్స్లో నాకు తెలిసి స్పెషల్ ఏంటంటే మనకి గణేష్ విగ్రహాలు అనేవి మనకి పిఓపితో తయారు చేస్తారు. పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. ఈసారి అలా కాకుండా కొంచెం పర్యావరణానికి, ప్రకృతికి బాగుండాలన్న ఉద్దేశంతో మనకి ముడి పదార్థాలు ఉంటాయి కదా, అంటే ఎలా చెప్పాలంటే మనకి పేపర్, అట్ట ముక్కలు వాటితో తయారు చేసినటువంటి గణేష్ అనమాట. ఇది చాలా ఫ్రెండ్లీ ఈకో అనమాట. అంటే మనకి పర్యావరణానికి ఎలాంటి హాని అనేది కలగదు ఇలాంటి గణేష్ విగ్రహాల వల్ల. అంటే వాటి వల్ల కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే మనం వాటర్లో వేసినప్పుడు కొంచెం వాటర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది. సో మనం అది వెంబట వాటర్న విగ్రహాలు రిమూవ్ చేస్తుంటారు కదా, సో ఆ ప్రాసెస్ అనేది విగ్రహానికి అవసరం లేదనమాట. నాకు ఈ విషయం మాత్రం చాలా బాగా నచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే మిగతా అన్ని విగ్రహాలు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సరే, మీ ఒపీనియన్ ఏంటో మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఈసారి నేను చాలా మిస్ అయ్యానని అనుకున్నాను, బట్ నాకు చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్లో ఇక్కడికి వెళ్ళాను. అంటే శోభాయాత్ర ఆల్మోస్ట్ వచ్చింది మనకి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనకి గణేష్ని మనకి క్రేన్తో లిఫ్ట్ చేసి మనకి నిమజ్జనానికి తీసుకెళ్తారు. నేను ఆ టైంలో ఇక్కడికి వెళ్ళాను. సో నాకు చాలా అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇలా ఈ టైంలో ఇక్కడికి వెళ్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇయర్ మిస్ అయిపోయింది అనుకున్నాను, కానీ దేవుడు ఉంటాడు కదా, మనం అనుకున్నది ఏది మనకి కాకుండా పోదని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా ఇక్కడికి అనుకోకుండా వెళ్ళాను. సో చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే అంటే నవరాత్రులు ముగించుకున్న తర్వాత శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా మాకు సంవత్సరం మొత్తము కూడా గణనాథుని దర్శనం అనేది కలుగుతుందన్నమాట. అదెలా అనుకుంటున్నారా? అయితే మాకు మార్కెట్లోనే ఒక టెంపుల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్లో మనకి మీరు చూసిన టెంపుల్ అదే అనమాట. ఆ టెంపుల్లో మనకి గణనాథుడు కొలువై ఉంటాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే గణేష్ శోభాయాత్రలో భాగంగా విగ్రహంతో పాటు గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మనకి ఊరేగింపుగా తీసుకెళ్తుంటారనమాట. అదే మరొక ప్రత్యేకత. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అంటే మనకి నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆకాష్ నేచర్ ట్రావెలర్.